హలో అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరైతే ఎలా ఉన్నారో చెప్పేసేయండి కామెంట్లు. ఆల్రెడీ మీరు ఈ థంబ్నెయిల్లో చూసుంటారు ఈ వీడియో దేని గురించి అనేది. కొన్ని మీల్ ప్రిపరేషన్స్ ముందుగా చేసేసుకున్నానండి స్కూల్స్ స్టార్ట్ అయ్యే ముందు. యాక్చువల్గా ఈ వీడియో ఎప్పుడో పెట్టాల్సింది, కాకపోతే డిలే అవుతూ వస్తుంది ఎందుకంటే నాకు టైం సరిపోక. ముందుగా అయితే బొబ్బర్లు శనగలు ముందు రోజు నానబెట్టేసుకున్నానండి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటంటే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇవైతే ఉడకేసి పెట్టేసుకుంటున్నాను. నా దగ్గర ఉన్న బొబ్బర్లు మొత్తం కూడా వేసేసాను. ఇవి ఉడకేసుకోవడానికి కొంచెం సాల్ట్ వేసుకున్నాను. అది కుక్కర్లో పెట్టేశాను. ఇంకా శనగలు కూడా నానేసుకున్నవి కడిగేసేసుకొని అవి కూడా రెండో కుక్కర్లో పెట్టేసుకున్నాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి అప్పటికప్పుడు గుర్తుండదు కదా, శనగలు రాత్రిపూట నానేస్తామా లేదో ఒక్కొక్కసారి గుర్తుండదు. ఇలా ఉంచేసుకున్నాం అనుకోండి, వెంటనే కూరల్లో కావాలంటే వేసుకోవచ్చు, లేకుంటే తింటారు కదా సాయంత్రం పూట గుగ్గిలు లాగా, అలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట పిల్లల కోసం. సో ఒకటైతే 2 పొయ్యిల మీద 2 పెట్టేశానండి. ఒకటైతే 3 విజిల్స్ ఉడికింది, ఇంకొకటైతే 5-6 విజిల్స్ రానిచ్చాను. శనగలు అయితే కొంచెం లేట్ అయింది. ఇలా ఉడకేసి పెట్టుకుంటే ఒక వారం వరకు సర్వ్ చేసుకోవచ్చండి. శనగలు అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, ఇంకా బొబ్బర్లు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఏ కూరలో అయినా వాడుకోవచ్చు అనమాట. సో అవి ఉడికిన వాటిని తీసి ఇలాగా స్ట్రెయిన్ చేసుకుంటున్నానండి, ఒక్క నీరు లేకుండా. ఆ స్ట్రెయిన్ చేసుకున్న వాటర్ని కూడా వాడుకోవచ్చు, మనం కూరల్లో వాటిల్లో వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను చూపిస్తున్నాను నేను బొబ్బర్లు ఎలా వాడాను అనేది. ఇప్పుడు ఇక్కడ బీరకాయ కూర చేస్తున్నాను, దాంట్లో బొబ్బర్లు కూడా వేసాను. కొంచెం ఏంటంటే కర్రీ ఎక్కువ అవుతుంది, అప్పటికప్పుడు చేసుకోకుండా వీలవుతుందని చెప్పేసి ఇలా ముందే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక ఇవైతే చల్లారిపోయినాయి. దీన్ని నేను ఒక 8 కంటైనర్లో పెట్టేసుకున్నాను. నా దగ్గర స్టీల్ బాక్స్ ఒకటి ఉంటే అందులో పెట్టేసుకున్నాను. స్పెషల్గా వీటి కోసమే తెప్పించుకున్నానండి బాక్సులు కూడా. ఇలాగ మీల్ ప్రిపరేషన్స్ అనేవి ముందే చేసి పెట్టుకోవచ్చని. సో ఇప్పుడైతే శనగలు తీసేసి వాటిని కూడా స్ట్రెయిన్ చేసుకొని చల్లారే వరకు అలా ఉంచేసాను. సో ఈ శనగలు కూడా నేను ఒక బాక్స్లో తీసి పెట్టేసుకున్నాను అనమాట. అవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. అండ్ ఈ కూరలో చూసారు కదా, బీరకాయ కూరలో కొంచెం ఈ బొబ్బర్లు కలిపి వేసేసుకున్నాను. సో మనకేంటంటే వంట అనేది త్వరగా అయిపోతుంది అండ్ మనకి కొంచెం కూర కూడా ఎక్కువగా వస్తుంది. బీరకాయ కూరలో ఎక్కువగా అవ్వవు కాబట్టి సో అందులో ఇలాగా కలిపేసి వేసేసుకోవచ్చు, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది వాటిల్లో. అండ్ ఇక్కడైతే నేను టమాటాలు కోసి ప్యూరీ చేసుకుంటున్నాను. దానికోసం అయితే చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని మిక్సీ జార్లో వేస్తున్నాను. ఇది నేను ఈరోజు 1 కిలో వరకు టమాటాలని ప్యూరీ చేశానండి. మొత్తం ఒక స్ట్రైనర్లో తీసేసుకొని జార్లోని చూసారు కదా, కొన్ని ముక్కలు అలా ఉండిపోయినాయి. మళ్ళీ వాటిని మిక్సీ వేసేసి మళ్ళీ దాన్ని స్ట్రైనర్లో వేసేసుకున్నాను. సో దానికోసం అయితే ఒక మూకుడు పెట్టేసుకొని లైట్గా ఆయిల్ వేసి దాంట్లో ఈ ప్యూరీ మొత్తాన్ని వేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసేసుకొని ఒక 10 మినిట్స్ అలా ఉడకనిచ్చానండి. ఉడకనిచ్చిన తర్వాత అది చల్లారే వరకు బయట పెట్టేసి తర్వాత క్యూబ్స్లో వేసుకున్నాను. ఇందులో పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసుకోవడం వల్ల ఏంటంటే ఎక్కువ కాలం ఉంటుంది. సో మన ఇది ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు. అప్పటికప్పుడు టమాటాలు కోసే పని ఉండదు. ఈ ప్యూరీని డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. చూసారు కదా, చల్లారిన తర్వాత మౌల్డ్స్లో వేసేసుకుంటున్నాను. ఈ మౌల్డ్స్ అనేవి నేను మీషోలో కొన్నానండి. మీకు లాంగ్ వీడియోలో కూడా వచ్చి ఉంటుంది, చూసే ఉంటారు. లింక్స్ అన్నీ కూడా ఆ వీడియోలో ఉన్నాయి, డిస్క్రిప్షన్లో చూడండి. అండ్ చూసారు కదా దీన్ని ఎలా యూజ్ చేస్తున్నాను. తర్వాత రోజు నాన్ వెజ్ వండాను, అందులో వేసేసాను. నెక్స్ట్ వచ్చేసి
అల్లం వెల్లుల్లి పేస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ మధ్య నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదండి, డైరెక్ట్గా దంచి వేస్తున్నాను. ఇంకా స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి కదా, అప్పటికప్పుడు వేసుకోవడం కుదరదని చెప్పేసి ముందే నేను ఒక పావు కిలో ఇవి తీసుకున్నాను. అల్లం అయితే పావు కిలో మొత్తం వేసేసాను, వెల్లుల్లి కొంచెం తగ్గించి వేసాను. ఎందుకంటే వెల్లుల్లి వాసన నాకు అయితే ఇష్టం ఉండదు ఎక్కువగా. సో కాకపోతే అది ఆరోగ్యానికి మంచిది. ఇంకా అందులో జారులో వేసేసుకొని పసుపు ఉప్పు వేసేసుకున్నానండి. తర్వాత అది ఎక్కువ రోజులు ఉండడానికి. యాక్చువల్గా ఈ పావు కిలో చాలామందికి తక్కువ రోజులే వస్తుంది, కానీ నాకు చాలా రోజులు వస్తుంది. నేను క్వాంటిటీ అనేది చాలా తక్కువగా వేస్తాను కూరల్లో. అండ్ ఇదొక మీల్ ప్రిపరేషన్ అనమాట. సో ఇంతవరకు చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కూరగాయలు అన్నీ అండి. సండే రోజు మార్కెట్ ఉంటుంది మాకు, సో ఆ రోజు తెచ్చేసుకొని సండే రోజు మ్యాక్సిమం కుదరదు, నేను చేయను. మండే స్కూల్కి వెళ్ళిన తర్వాతే నేను ఇలాంటి పనులన్నీ చేసుకుంటాను. సో ఈ క్యాలీఫ్లవర్ అనేది చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని, మొన్న నేను మీషోలో కొన్ని కంటైనర్స్ కొన్నానండి. సో వాటిల్లో పెట్టేసుకున్నాను. ఇవి ఒక పువ్వు అండి, పువ్వు మొత్తం కూడా అలాగా. అండ్ టమాటాలు 2 టైప్స్ ఆఫ్ కంటైనర్స్ తీసుకున్నాను. ఒకటి పెద్దవి, ఒకటేమో మనకి పొడవుగా కనిపిస్తూ ఉంటాయి కదా, అవన్నమాట. సో వాటిల్లో ఇలాగా కొంచెం ఉన్న వాటిని ఇలా చేంజ్ చేసుకొని ఎక్కువగా ఉన్న వాటిని పెద్ద కంటైనర్లో పెట్టుకుంటున్నాను. అండ్ మనకి ఫ్రిడ్జ్లో కూడా మనకి ఒకరోజు పెట్టినా సరే ఇలా తేమలాగా వస్తుందండి. సో అవన్నీ తుడిచేసి మళ్ళీ పెట్టుకుంటున్నాను. సో ఇవి చాలా ఉపయోగపడుతున్నాయండి, ఎందుకంటే మనకి ఫ్రిడ్జ్ చూడడానికి అందంగా కూడా ఉంటుంది పెట్టుకుంటే. సో ఇక్కడైతే పావు కిలో బీన్స్ అయితే ఇందులో పట్టేసాయండి. ఈ లింక్స్ కూడా నేను షార్ట్ వీడియోలో పెట్టాను అండ్ కమ్యూనిటీ పోస్ట్లో ఇచ్చాను అనుకుంటా. సో ఒకసారి చెక్అవుట్ చేసేసేయండి. చాలా టైట్గా ఉంటాయండి. అండ్ ప్లాస్టిక్ అని మీరు భయపడక్కర్లేదు. మనం ఎక్కువ రోజులే ఉంచాం కదా, వెంటనే వంటలు అయితే చేసేస్తాం. అండ్ ఇలా మీల్ ప్రిపరేషన్ చేసుకోవడం వల్ల అంటే ఉదయం అనేది హడావిడి తగ్గుతుంది, సమయం కూడా ఆదా అవుతుంది. బయట ఫుడ్ అయితే తినాల్సిన అవసరం కూడా తగ్గుతుంది. ఇంట్లో చేసిన తాజా ఆహారమే ఆరోగ్యానికి కూడా మంచిది కదా. చిన్న ప్లానింగ్తో రోజంతా టెన్షన్ లేకుండా సులభంగా మనం పనులు చేసుకోవచ్చు. అందుకే మీల్ ప్రిపరేషన్ అనేది బిజీ లైఫ్లో చాలా ఉపయోగపడే మంచి అలవాటు అనమాట. సో మీరు కూడా ఇప్పటి నుంచే ట్రై చేయండి, ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళు. అండ్ నా వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ దాకా వచ్చినప్పుడు ఇలాంటి మంచి మంచి వీడియోలతో ముందుకు వచ్చేస్తాను. ఇంకా నేను